డైవర్స్ ఈ రెండే జరగాలి. కాబట్టి సహజనం చేసిన తర్వాత వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ నథింగ్, ఏముండదు. మళ్ళీ మ్యారేజ్ అయినా చేసుకోవాలి, డైవర్స్ అవ్వాలి. ఆ పని ఇక్కడ కూడా జరుగుతుంది, సేమ్ సిచ్యువేషన్. కాబట్టి ఈ అబ్జర్వేషన్ బేస్ చేసుకుని చట్టం చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నాట్ అగ్రీ ఫర్ దిస్ అబ్జర్వేషన్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద పర్టికులర్ కేస్. దాన్ని ఆ కేసు వరకే చూడాలి. సో దే గివ్ సమ్ సజెషన్స్ టు గో ఫర్ ద పార్లమెంట్ అన్నప్పుడు పార్లమెంట్ లో చేయాలంటే ఐ డోంట్ థింక్ దట్ ఎనీ లెజిస్లేటర్ విల్ అగ్రీ ఫర్ దిస్. సో దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే అండి, న్యాయపరంగా ఇది సబబే అయినా కూడా మన సమాజానికి సూట్ కాదు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉన్నటువంటి భారతదేశం. అయితే ఆకుల విజయ్ గారు, ఇప్పటికే యువత డేటింగ్ అంటూ దాదాపు ఒక 1 or 2 years సహజీవనం చేస్తే కానీ పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ప్రజెంట్ లో ఆ పరిస్థితి ఉంది, నడుస్తోంది. అయితే ఇప్పుడు ఇలాంటివి అనేవి వాళ్ళకి కొంచెం ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతాయంటారు? ఇది మాత్రం తప్పండి. ఏది ఈ యువత డేటింగ్ పెట్టుకుని సంవత్సరమా 2 సంవత్సరాల వాళ్ళు సంసార జీవితం గడిపేసి తర్వాత నాకు నువ్వొద్దు నేను నీకొద్దు అనేది కాకుండా ఈ రోజు మనకు ఈ నిన్నటి పేపర్లో ఇవాళ పేపర్లో చూసినటువంటి సందర్భం మాత్రము ఒక రిటైర్మెంట్ అయినటువంటి అసలు అతను ఏజ్ అయిపోయి కాలం అయిపోతున్న టైంలో అతను తన ఇద్దరు సరే భార్య కావచ్చు, సహజీవనం చేస్తున్నటువంటి మహిళ కావచ్చు, ఈరోజు సహజీవనం చేసినటువంటి మహిళకు న్యాయం జరిగే విధంగా అంటే ఒక ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళంటే ఆమె కూడా ఇప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఆమెని సమాజం ఒప్పుకోలేని పరిస్థితి, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు తను మేడం అన్నట్టు చక్కటి మాట చెప్పారు, సమాజం ఒప్పుకోదు ఇప్పుడు ఆమెని. అంటే అటువంటి మహిళకు ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం నిజంగా ఒక మహిళకు న్యాయం జరిగింది అని మాత్రము ఒప్పుకుంటున్నారు. కానీ ఈ డేటింగ్ అనే విషయానికి మాత్రం మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకం. ఓకే అండి, సుభాషిణి గారు, ఇప్పుడు ఈ డేటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతూ ఉంటారు. అయితే విడిపోయిన తర్వాత ఆ పిల్లలకి ఎవరు అనేది రక్షణ అనేది ఉండదు. ఎంత భరణాలు ఇచ్చినా ఏమిచ్చినా సమాజ పరంగా కానీ అన్ని విధాలా వాళ్ళు చిత్కారాలు ఎదుర్కోవాల్సిందే. మొత్తానికి ఇలాంటివి సపోర్ట్ చేస్తున్నట్టు మనం అనుకోవాలంటారా, లేకపోతే ఎలా చేయాలంటారు పిల్లల విషయంలో? యాక్చువల్లీ ఇప్పుడు లివ్ ఇన్ పార్ట్నర్స్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కన్సెన్సస్ తోనే వాళ్ళు బతుకుతున్నారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దర్ ఇస్ నో కన్సెన్స్ ఫర్ కిడ్. వాళ్ళకి ఏం కన్సెన్సస్ లేకుండా ఏం ప్రమేయం లేకుండా వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఇన్ ద గ్యాంబిట్ లో ఏంటంటే మన సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని అందరికీ తెలుసు. పార్లమెంట్ కూడా సర్ గారు అన్నట్టు పార్లమెంట్ లో 100% దీనికి లీగల్ గా చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే మన సమాజం ఇంకా కూడా 70-80% రూరల్ బేస్డ్ ఉంది. మెట్రోస్ లో ఎక్కడో కొంచెం జరుగుతున్న ఇష్యూ మీద పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యింది లీగల్ గా అని మాత్రం మేము అనుకోవట్లేదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకోవడం ఈ డీవీ యాక్ట్ ఇవన్నీ యాక్ట్స్ పక్కన పెట్టి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కి సో కాల్డ్ కిత్ అని అంటే పుట్టిన పిల్లలకి మనం అంటే వాళ్ళు చేయని ఏ ఫాల్ట్ కోసం వాళ్ళు ఈ డిప్రైవ్ అవుతారు ఏంటంటే దాన్ని ఏ గ్యాంబిట్ లో తీసుకొచ్చి మనం కవర్ చేయగలం వాళ్ళనేది ఒక సెపరేట్ యాక్ట్ కింద వాళ్ళు తీసుకుని I don't think who with a consensus have gone to a relation should be given all this. But definitely ఎవరు ఆడ ప్రమేయం లేకుండా భూమి మీదకి వచ్చి వాళ్ళు డిప్రైవ్ చేయడం అనేది కొంచెం నాకు కొంచెం సెన్సిటివ్ ఇష్యూగా అనిపిస్తుంది. సో దీన్ని ఈ డొమెస్టిక్ యాక్ట్ కింద తేకుండా 125 సెక్షన్ ఆర్టి కింద తేకుండా సెపరేట్ గా దాన్ని వేరే కేసు కింద చూసి ద రైట్స్ ఫర్ ద చిల్డ్రన్ విచ్ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్స్ వాళ్ళకి ఏ విధంగా కవర్ చేస్తారనేది మనం కొంచెం థింక్ చేసి థాట్ ప్రాసెస్ పెడితే ఐ థింక్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రాబబ్లీ ఎవ్రీబడి కెన్ గివ్ ఎ కన్సిడరేషన్ ఫర్ దిస్. ఓకే అండి, ఇక గీతామూర్తి గారు, అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా దాదాపు విడాకుల కేసెస్ చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. వీటన్నిటితో పోల్చితే అసలు వివాహ వ్యవస్థ అనేది చాలా బలహీనంగా ఉంది. అంటే అండర్స్టాండింగ్ ఉండట్లేదు, దాంట్లో ఉన్న పర్సన్స్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండట్లేదు అన్న భావం ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఇలాంటివి కరెక్ట్ అని జనాలు ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు అంటారు? అసలు బలహీన పడుతుందని నేనైతే అసలు ఒప్పుకోనండి. ఎందుకంటే వివాహ వ్యవస్థ బలహీన పడుతుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మన కుటుంబ వ్యవస్థ ఇవాళ మన సమాజాన్ని నడిపిస్తుంది మన కుటుంబ వ్యవస్థనే. మన కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. ఇంకా కాకపోతే కొంచెం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయి అంతే తేడా, గానీ వివాహ వ్యవస్థ ఎప్పుడు బలహీనపడట్లే. కాకపోతే ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కొంత ఆర్థిక పరంగా బలపడ్డప్పుడు మంచి చదువుకుంటున్నారు, సమాజంలో అన్ని రకాలుగా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నా కాళ్ళ మీద నేను నిలబడ్డప్పుడు నేను ఎందుకు లొంగి ఉండాలి అనే కండిషన్ వస్తుంది తప్పితే దాంట్లో కూడా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చినా లేకపోతే తల్లిదండ్రులు కూడా ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు చెప్పే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు బిజీ అయిపోతున్నారు, పిల్లలు బిజీ అయిపోతున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇంతకుముందు తరంలోనేమో కనీసం అత్తమామలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉండేవాళ్ళు, తాతలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. లేకపోయేసరికి ఏమవుతుంది, వెంటనే చెప్పడానికి వాళ్ళకి ఆధారాలు దొరకకపోయేసరికి వెంటనే డెసిషన్ తీసుకోవడం. ఇవాళ మరీ కుటుంబంలో ఎట్లా అవుతుందంటే ఒక కొడుకు ఒక కూతురు 2 పిల్లలు అట్లా సరిపోతున్నారు.
దాంతో కుటుంబంలో ఆ కొడుకు కూతురు కనుక ఏదైనా జరిగింది అనుకోండి, చిన్న విషయంలో అవతల వైపు నుంచి ఏదైనా వచ్చిందంటే వెంటనే సరిచెప్పి సెట్ చేద్దాం అనుకోవట్లేదు. సరే పోన్లే, ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి అని అనుకునే రకంగా వస్తుంది. అయితే దీనికి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జనరేషన్ లో కొంత ఆర్థికపరమైన బలమైన వాళ్ళకి నిలదొక్కునే పరిస్థితి ఉన్నప్పుడు దానికి తల్లిదండ్రులు సరే నీ స్టైల్ ఇట్లా ఉంటే ఉండని, నీ ఈగోస్ ఏం దెబ్బతినకుండా కలిసి ఉండే విధంగా ఎట్లా చేసుకుంటాం, ఆ కుటుంబానికి నువ్వు ఇచ్చే నీ ప్రిఫరెన్స్ ని నువ్వు తీసుకో, వాళ్ళకి కూడా ఇవ్వు, నీ టైం ని వాళ్ళకి ఇవ్వు, వాళ్ళతో కలిసి ఇలా పని చేయాలి, ఇలా చేసుకోవాలి, నీ కుటుంబాన్ని ఇలా కాపాడుకోవాలి, ఇదంతా మనది అనేది ఫీలింగ్ కనిపించాలి. నేను నాది అని అనుకునేసరికి వస్తుంది సమస్య అంతా, మనది అని రావడం లేదు ఎక్కడ. అది వివాహ వ్యవస్థకి దీనికి సంబంధం లేదండి. వివాహ వ్యవస్థ మన దగ్గర, మన భారతదేశంలో వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉంది. అందుకే ఈ ఇండివిజువాలిటీ ఎక్కువ కోరుకోవటం వల్ల ఈ మారుతున్న పరిస్థితుల ప్రకారమే ఈ సహజీవనం ఇలాంటి బంధాలు. ఇంకోటి మనకి ఇవాళ గ్లోబలైజేషన్ ప్రభావం కూడా ఎక్కువ ఉంది. ఇవాళ ఉదాహరణకి బయట దేశాల వాళ్ళందరూ వచ్చి మన దగ్గర మన సాంప్రదాయ పెళ్లిళ్లు చేసుకుంటుంటే మన వాళ్ళేమో అక్కడ కల్చర్ ని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల కూడా మనకి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. మనకి వాళ్ళ నైట్ బజార్స్ గానీ, పబ్బులు గానీ, హబ్బులు గానీ ఇవన్నీ పాశ్చాత్య ప్రభావమే మనకి. అయితే దాంతో ఈ కల్చర్ ఇలాగే ఉంటదేమో అనే విధంగా పిల్లలుగా అవుతున్నప్పుడు తల్లిదండ్రులు కొంచెం సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కనుక ఆ బాధ్యత తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు శేషగిరి గారు, ఇప్పుడు మన విజయ గారు అన్నట్టు, సుభాషిణి గారు అన్నట్టు ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఆ పర్సన్ ఉన్నటువంటి ఇదిని బట్టి మారుతూ ఉంటది తీర్పు ఇచ్చే విధానము అనేది. ఇంతకు ముందు సుప్రీంకోర్టు డిఫరెంట్ కేసెస్ లో చూస్తే పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు తప్పు కాదని ఒకసారి వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం. ఇప్పుడు చూస్తే సహజీవనం కూడా చట్టపరంగా దానికి భద్రత తేవాలి, దానిపైన చట్టాలు తేవాలి అని వ్యాఖ్యానిస్తున్నటువంటి పద్ధతి. సో మొత్తానికి ఇవన్నీ సమాజంలో ఎటువంటి ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఉంటాయంటారు? అంటే ప్రెసెంట్ మేడం సమాజం ఎప్పుడు కూడా గ్రాడ్యువల్ గా ఏ సైడ్ అయినా పోతూనే ఉంటుంది. అయితే ప్రోగ్రెసివ్ కావచ్చు, లేకపోతే వెనక పోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ టైం టు టైం. సో మనకు ఉన్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఈ కౌన్సిలింగ్ లేకపోవటం, జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవటం, పేరెంట్స్ బిజీ అయిపోవటము, అట్లనే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఎంతసేపు కూడా పరిగెత్తుకొని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వీఆర్ సపోజ్ టు గెట్ ఏదో ఒక మంచి ఉద్యోగం రావాలా అనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు తప్ప అతనికి ఏం కావాలి, అతను ఎట్లా చదువుతున్నాడు, వెళ్తున్నాడు ఆ కాలేజీకి లేడని ఎవరన్నా మనం ఎవరు చేయట్లేదు. ఫాదర్ మదర్ బిజీ, పీపుల్ ఆర్ పుట్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. వాళ్ళు ఏది చెప్తారు, వీళ్ళు ఏది చదువుతారో అదే రిప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడికో ఏదో ఐఐటీలో పోతున్నారు. దే డోంట్ హ్యావ్ మినిమం బేసిక్స్. మనం చూసినట్టయితే మన హైదరాబాద్ సిటీలో చూసినట్టయితే ఎన్ని కాలేజీలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆటలంటే కూడా మర్చిపోయారు. మీకు బహుశా మాకు పల్లెటూరు మాది, మేము ఊళ్ళలో చూస్తాం చాలా విషయాలు, అవన్నీ ప్రాక్టికల్ ఎవరికి రాదు ఇక్కడ. సో వీ కెనాట్ మేక్ ఫాల్ట్. సో అట్లా ఒక మంచి జీవితంలో ఇవన్నీ కూడా పోగొట్టుకుంటుంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఈ స్పెండింగ్ ఓన్లీ ఫర్ బట్టి అది వచ్చింది చదవటం, దాన్ని రీప్రొడ్యూస్ చేయటం, ఈ విల్ గెటింగ్ ర్యాంక్స్ అండ్ ఈజ్ సాటిస్ఫైయింగ్ విత్ ద జాబ్ వాట్ ఎవర్ ఈజ్. మీకు మిగతా పార్ట్ ఆఫ్ ద లైఫ్ చూడలేకపోతున్నారు. సో ఆ లైఫ్ రావాలన్నప్పుడు డెఫినెట్ గా కౌన్సిలింగ్ ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ రావాలి. తర్వాత అట్లనే మనకి ఈ కౌన్సిలింగ్ అనేది కూడా పేరెంట్స్ అనేది కనీసం రోజుకు ఒక్కసారన్నా మిగతా వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని ఎట్లా జరుగుతుంది ఏమిటని చెప్పగలిగితే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సో ఈ చట్టాలు ఇవన్నీ ఉంటాయి మేడం, వాళ్ళ చట్టం ఉంటుంది, రేపొద్దు మనం మార్పు చేసుకోవచ్చు. ఒకవేళ చట్టం ఏదైనా చెప్పినా కూడా రేపొద్దు సుప్రీంకోర్టు, హైకోర్టు ఎవరో ఒకటి తప్పు అంటే ఆటోమేటిక్ ఇట్ విల్ గో. సో దీస్ ఆర్ ఓన్లీ ద చేంజెస్ విచ్ ఇస్ ద ఓన్లీ టెంపరీ బేసిస్ అండ్ ఇది టెక్నికల్. బట్ మనకున్న సమాజం అయితేనేమి, మన ఇండియన్ కల్చర్ అయితేనే, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అమెరికా వాళ్ళు ఎవరో వచ్చి మన కల్చర్ ఎమ్మడి పడుతున్నారు. మనం మ్యారేజ్ చేసుకుంటాం. వీ హ్యావ్ సీన్ సో మెనీ మ్యారేజెస్, జర్మనీ పీపుల్ వాళ్ళు వచ్చి మన వాళ్ళని చేసుకోవటం, మన కల్చర్ అని చూడటం. అట్లా మన దగ్గర ఏమన్నా ఊళ్ళల్లో కూడా తిరునాళ్ళు కానీ అలాంటి చూస్తే వాళ్ళు అక్కడికి వచ్చి దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఆ సిస్టమ్ ను మనం పోగొట్టుకుంటున్నాము. దానికి కౌన్సిలింగ్ కావాలి, పేరెంటల్ కౌన్సిలింగ్ నాటం వాళ్లే కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా కొంత మార్పు అనేది రావాలి మేడం. అది పోయింది మనకి. ఇంతకుముందు మన పాత రోజుల్లో విన్నాం గురుకుల పాఠశాలని, లేకపోతే గురువుల దగ్గర నేర్చుకోవడం అనేది ఏమన్నా లేవు కదా ఇప్పుడు అవన్నీ కూడాను. 10th క్లాస్ పాస్ అయిపోతే ఆ కుర్రోడు అప్ టు ఇంజనీరింగ్ లేకపోతే ఐఐటీలోనే ఎక్కడో ఏదో వచ్చే వరకు వాడిని పిండి చేసి వదిలిపెడతారు తప్పితే అతనికి ఫ్రీ అనేది లేదు కదా, అమ్మాయి గాని అబ్బాయి గాని. ఇప్పుడు మన గీతామూర్తి గారు అన్నట్టు వివాహ వ్యవస్థ ఏం బలహీన పడట్లేదు, పేరెంట్స్ సరైన గైడెన్స్ లేక అవన్నీ అంటున్నారు. కానీ ఒక న్యాయవాదిగా మీరు చాలా విడాకుల కేసెస్ అవి చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అసలు చాలా ఎక్కువైపోయిన పరిస్థితి. అంటే ఇలాంటి విడాకుల కేసెస్ ఎక్కువ అవుతున్నాయనే ఇలాంటి బంధాలకి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అన్న ఒక ఇది ఉంది. లేదు మేడం, దీనికి నేను చెప్పిన కారణాలు, మేడం చెప్పిన కారణాలు కరెక్ట్. కౌన్సిలింగ్ లేకపోవటము, వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అనేది లేకపోవటం. ఎట్లా ఒక వైఫ్ తో ఏ విధంగా బిహేవ్ చేయాలని తెలియదు.
ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ గెటింగ్ ద జాబ్ సింపుల్లీ దే ఆర్ గెటింగ్ మ్యారేజ్. ఆ తర్వాత వాళ్ళకు ఈగోస్ అడ్డం వస్తుంది. అమ్మాయి చదువుకుంది, అబ్బాయి చదువుకుంటాడు, ఈమె ఏది చెప్తే దానికి ఆమె నెగిటివ్. ఒక్క చిన్న చిన్న విషయాల్లోనే దే ఆర్ గోయింగ్ ఫర్ ద డైవర్స్. సింప్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ ద అడ్వకేట్స్ అండ్ ఆస్కింగ్ వీ వాంట్ డైవర్స్. ఎందుకు బాబు మీకు డైవర్స్ అంటే నాకు అంతే కావాలి డైవర్స్, ఐ కాన్ నాట్ లీవ్ విత్ హర్ ఆర్ విత్ హిమ్. దానికి ఆన్సర్ ఏం చెప్పగలుగుతాం మనం? దీనికి యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అంటే ఆ సమానత్వం దిశగా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో పార్గా మూవ్ అవడం స్టార్ట్ అయింది. ఈ సోషల్ రిప్రజెంటేషన్ స్పేస్ ఎప్పుడైతే ఆడవాళ్ళు కొంచెం మగవాళ్ళతో సమానంగా తీసుకోవడం మొదలైంది, ఈ స్పేస్ గివింగ్ లో కొంచెం మగవాళ్ళకి కూడా కొంచెం ఇన్నాళ్ళు ఏంటంటే కొంచెం మగవాళ్ళ డిసిషన్స్ తొందరగా తీసుకునేవారు, ఆడవాళ్ళు కొంచెం సటిల్ గా మెయిన్ డిసిషన్స్ వాళ్ళు తీసుకునేవారు. దిస్ పీపుల్ యూస్ టు బి లెస్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ద డిసిషన్స్. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యి అందరూ అన్ని డిసిషన్స్ లో పార్టిసిపెంట్స్ అవుతున్నారు. సో అంటే ర్యాట్ రేస్ ఏంటంటే డబ్బులు, ఈ కమర్షియల్ రేస్ లో, ఈ కాంపిటీషన్స్ లో ఎవరెంత సంపాదిస్తారు, ఏ దేశం వెళ్ళారు, ఎంత సంపాదిస్తున్నారు అన్నది డిస్కషన్స్, కామన్ డిస్కషన్స్ ఎట్లాగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ సో కాల్డ్ ఈ సోషల్ స్పేస్ క్రియేట్ చేయడము, అట్ ద సేమ్ టైం ఈ ర్యాట్ రేస్ లో సంపాదన దానిలో పడ్డము. థర్డ్ థింగ్ ఇస్ ఈ అన్నిటి ప్రెషర్స్ లో వాళ్ళకి టాలరెన్స్ ఎంతో, ఒక రిలేషన్ నిలబెట్టుకోవడానికి కావాల్సిన టాలరెన్స్ ఏదైతే ఉందో ఆ టాలరెన్స్ పోర్గా అవుతున్నారు. అంతా మీ ఎనర్జీస్ అన్ని ఆఫీసుల్లో షెడ్ అయిపోయి ఇంటికి వచ్చినాక మీకు ఏముంది పేషెన్స్, ఇంకా తోటకూర కాడలాగా ఏడాడు పడిపోయి ఇంకెవరు ఏం చెప్పినా, ఎవరు ఏం మాట అన్నా కూడా తప్పుగానే అనిపిస్తుంది. సో ద జాబ్ ఈజ్ మొత్తం మీ ఎగ్జాస్ట్ చేసేస్తుంది, మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ. సో యూర్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ ఒక రిలేషన్ స్ప్రౌట్ అవ్వాలా, నిలబడాలన్నా కావాల్సిన పేషెన్స్ అవన్నీ ఏ ఉన్నాయో అవి స్ప్రౌట్ అవ్వట్లేదు. So this is the main fundamental reason now I am finding the metros that this tolerance for relations has gone. అందుకే మనకి జాయింట్ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు 10 మందిని ఓర్చుకోవాలి, ఇప్పుడు 5 ఓర్చుకోవాలి, ఇప్పుడు 4, ఇప్పుడు 3 ఓర్చుకోవడం కూడా కష్టమైపోయింది అనమాట. మీన్స్ ఇట్ ఇస్ కమింగ్ టు దట్ సార్ట్ ఆఫ్, బికాస్ we can't blame anybody. The society has turned into this race. So you willingly or unwillingly you have to be a part of the society. So కానీ కొంచెం ఎక్కడ చెక్ పెట్టుకోవాలి, ఎక్కడి వరకు మన లిమిటేషన్స్ పెట్టుకుని సంపాదన కానీ ఏదైనా కానీ దేనికోసం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన హ్యాపీగా ఉండో, మనశ్శాంతిగా ఉండో, ఒక రిలేషన్ ఏం చేస్తాం, మనం విడిపోయినాక ఏం చేస్తాం, మీ అల్టిమేట్ గోల్ ఏంటి? గోల్ ఇట్ సెల్ఫ్ ఇస్ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్ కదా. గోల్ పోయినాక మీరు ఎంత సంపాదించి ఎన్ని కోడి పెట్టుకున్నా ఏం ఉపయోగం మీకు, అండ్ ద గోల్ ఇస్ గాన్. సో అది కొంచెం యువతరం ఏంటంటే మన గోల్ ఇది, మన అట్ ద ఎండ్ ఆఫ్ ది ఒక కాజివ్ ఫ్యామిలీ, ఒక పిల్లలతో ఒక గోల్ సెట్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు రిలేషన్స్ కూడా ఈక్వల్ అండ్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంతవరకు పని చేయాలి అంతవరకే చేసి అంతవరకే సంపాదించి లెట్ us హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అనుకోవాలి. కాబట్టి ఆ లిమిట్ పెట్టుకోవడం ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు అనిపిస్తుంది. దీంతో పాటు నేను ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతకు ముందు కుటుంబ వ్యవస్థను చూసుకున్నట్టయితే కనుక ప్రతి కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో అటు కలిసి ఉండేవాళ్ళు, పోనీ కలవకపోయినా కూడా ఏదో సందర్భాన్ని బట్టి మొత్తం కుటుంబం అంతా కలిసి అక్కడ ఉండేది. వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు ఎట్లా వెళ్ళైతే అట్లా ఉండేది. ఉండడం వల్ల వాళ్ళకి ఆ రిలేషన్స్ పెరిగిపోయాయి. మా జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి తేడా ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ అసలు తల్లిదండ్రి తప్పితే ఇంకొకరు పక్కన వెళ్లాల్సిన అవసరం కనిపించట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు, పిల్లలు బిజీగా ఉంటున్నారు. ఏదన్నా అకేషన్, ఒక చిన్న అకేషన్ కి వెళ్లాలన్నా కూడా అబ్బాయి ఇవాళ హాలిడే, నాకు బోర్ వచ్చేసింది, నేను ఎందుకు రావాలనే పరిస్థితి వచ్చింది. దాంతో రిలేషన్స్ తెలియకుండా పోతుంది. ముందైతే ఆ రిలేషన్స్ తెలియకుండా పోయినప్పుడే ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఈ రిలేషన్ కి నేను ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది తెలియనప్పుడు రేపు ప్రొద్దున పెళ్లైన తర్వాత భార్యకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఎలా తెలుస్తుంది? అది కూడా తెలియదు. అంటే అన్ని జీవితంలో ఒకలాగానే ఇది కూడా ఇంకొకటే అని అనుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ దెబ్బతింటుంది అసలు. ఈ రిలేషన్ కి నేను ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దీనికి ఇంత ఉంది అని తెలుసుకున్న వాళ్ళు చాలా బాగానే ఉంటున్నారు ఇప్పుడు జనరేషన్ లో. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కూడా భార్యకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తల్లికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలని అర్థం చేసుకున్న వాళ్ళు ఈక్వల్ గా మేనేజ్ చేస్తున్నారు. కానీ చేసుకోలేని వాళ్ళు మాత్రం వెంటనే నెక్స్ట్ డే నుంచి నేను డైవర్స్కి వెళ్ళిపోతాను, నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఉండలేను, చిన్న చిన్న విషయానికే పెద్ద గొడవలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎంత ప్రిఫరెన్స్ తెలిసి, ఎంత వాల్యుబుల్ లైఫ్ గురించి తెలిసి పెంచినా కూడా మనకున్నటువంటి కొన్ని చట్టాల్లోని చిన్న చిన్న సవరణలు ఏవైనా కానీ, అంటే 18 years తర్వాత వాళ్ళు మేజర్స్ అయిపోతారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ పార్ట్నర్ని ఎంచుకోవచ్చు. ఇవన్నీ వాటితోటి యూత్ కూడా ఏంటంటే మేము మేజర్స్ మా లైఫ్ గురించి మేము డెసిషన్ తీసుకునే ఇది మాకుంది అనేసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ సహజీవనాలు ఇట్లాంటి వాటిని, డేటింగ్స్ వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు. సో దాన్ని పేరెంట్స్ ఆ స్టేజ్ లో వాళ్ళని కంట్రోల్ చేయలేరు కదా. ఎందుకు అంటే పేరెంట్స్ కనుక పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటూ కుటుంబ విలువని ఎప్పటికప్పుడు చెప్తూ, దీని అవసరం ఎంత, నీ ఏజ్ లో నీకు ఇది అవసరము, నీకు ఇది అవసరం లేదు అనేది ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు చెక్ చేసినట్టయితే కనుక ఈ సమస్య రాదు. తల్లిదండ్రులు చెప్పకుండా కొంచెం మధ్యతరగతి కుటుంబాలు ఈ విధానాలు తక్కువనే కనిపిస్తాయి మనకి. ఎప్పుడైనా కూడా కొంచెం సామాన్యమైన కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఇది తగ్గుతుంది.
ఎప్పుడు ఇంకా కొంచెం పై స్థాయి కుటుంబాల్లో కొంచెం ఎక్కువ ఈ విధానాలు కనిపిస్తుంటాయి. అందుకని మధ్యతరగతి కుటుంబాల్లో కొంచెం చెప్పుకుంటే సరిపోతుంది. చెప్తే పేరెంట్స్ పైన కేసు పెట్టేటటువంటి పిల్లలు కూడా అది చాలా సందర్భాల్లో చాలా తక్కువనమ్మా, అంత ఎక్కువ ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఇంకా రాలేదు.